ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే, ప్యూర్గా చెప్పాలి అనంటే ఈశ్వరో ఐశ్వర్యకారక కాబట్టి రుద్రాభిషేకము, శివుడి యొక్క శివాలయ దర్శనము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము. ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు. అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట, ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో, ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాంటి మాలవ్య యోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని, ఆడవాళ్ళైతే ఈ మాలవ్య యోగం ఉన్న 15 రోజుల్లో ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్ని ఒక్క 10,000 సార్లు పూర్తి చేయాలి.